అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఎప్పుడు రెడీ అవుతుంది? చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నటువంటి అంచనాల ప్రకారం 2026 జనవరిలో క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతి నుంచి ఆపరేట్ చేస్తామని చాలా క్లియర్గా చెప్తున్నారు. అలానే అనేక మంది పారిశ్రామికవేత్తల్ని విశాఖపట్నానికి ఆహ్వానించేటువంటి సమయంలో కూడా ఈ అంశం పైన నొక్కి మరీ చెప్తున్నారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మలుస్తాము, దీనికి సంబంధించి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అంటున్నారు. అయితే ఈ 2 నెలల్లో, నవంబర్ డిసెంబర్ నెలల్లో క్వాంటమ్ వ్యాలీకి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక డిజైన్ కూడా రూపొందించి అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ AQCC పేరుతో ఈ డిజైన్, ఈ బిల్డింగ్లు ఇవన్నీ కూడా రూపొందించింది. ఒక్కొక్క టవరు దాదాపుగా 8 టవర్లు ప్లస్ ముందుగా ఎంట్రన్స్లో ఒక ఆఫీస్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ రూమ్ లాగా ఒక ఆఫీస్ని డెవలప్ చేస్తామని చెప్పాను. దీనికోసం ఒక 40-50 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో TCS, IBM అలానే L&T సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు. అయితే ఈ 2 నెలల్లో ప్రీఫ్యాబ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో కానీ, ప్రీ ఇంజనీరింగ్ మెథడాలజీలో కానీ, 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా కానీ ఇంత పెద్ద నిర్మాణాలు చేసినా కానీ క్వాంటమ్ కంప్యూటర్ల వ్యవస్థకి కావాల్సినటువంటి కంప్లీట్ కూలింగ్ సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడము అంత ఈజీగా సాధ్యమయ్యే పని కాదు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యామ్నాయాల దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేసినట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో జనవరిలో అమరావతిలో 158 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేసి తీరాల్సిందే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకి క్లియర్గా ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒక ప్రత్యామ్నాయంగా అక్కడ ఉన్నటువంటి విట్ యూనివర్సిటీ, విట్ అమరావతి, విట్ ఏపీ యూనివర్సిటీ అతిపెద్ద క్యాంపస్ ఉంది. పైగా క్వాంటమ్ కంప్యూటింగ్ సెక్టార్లో విట్ అనేక సదస్సులు నిర్వహిస్తుంది, వివిధ సంస్థలతో భాగస్వామ్యం అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో విట్కి సంబంధించినటువంటి భవంతుల సముదాయాన్ని ఉపయోగించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జనవరిలో ఇక్కడ క్యూబిట్ కంప్యూటర్ని ఏర్పాటు చేస్తే కనుక ముందుగా సంస్థల రాకపోకలు, కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈలోగా ఏదైతే 50 ఎకరాల విస్తీర్ణంలో సీడ్ యాక్సిస్ రోడ్డు దగ్గర ఒక నిర్మాణ ప్రణాళికని అనుకున్నారో అక్కడ ఖచ్చితంగా మనం ఏర్పాటు చేయొచ్చు అనేటువంటి ఆలోచన చేస్తుంది. ఇది విట్కి సంబంధించినటువంటి క్యాంపస్ వీడియో చూస్తే అర్థమైంది ఎంత పెద్ద క్యాంపస్ ఉందో. ఆల్రెడీ ఇందులో 50% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి ఆపరేషన్స్లో ఉన్నది. 2018లోనే పనిచేయడం ప్రారంభించినటువంటి యూనివర్సిటీ 2019 నుంచి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, రాకపోకలకు సంబంధించి, మంచినీటి సౌకర్యానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు పడ్డాయి. కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. SRM యూనివర్సిటీ 100 ఎకరాల్లో డెవలప్ అయింది. అలానే ఇక్కడ విట్ యూనివర్సిటీ కూడా ఆశించిన మేరకు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించినటువంటి సంస్థగా నిలబడింది. సో ఈ విట్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. క్యాంపస్ని ఉపయోగించుకొని, అంటే ఇక్కడ ఉన్నటువంటి రెడీగా ఉన్నటువంటి బిల్డింగ్స్ని, ఒక బిల్డింగ్ని సెలెక్ట్ చేయాలి, క్వాంటమ్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అనేటువంటి ప్రయత్నాలు, చర్చలు ప్రభుత్వంలో అంతర్గతంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే కనుక విట్ క్యాంపస్లో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ వ్యవస్థ అమరావతిలో కొలువు తీరేటువంటి అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి అంటే ఇది అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 50 ఎకరాల భూమిని ఆల్రెడీ L&T సంస్థకి హ్యాండ్ ఓవర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెలలో భూమి పూజ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నెలలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్కి కనుక భూమి పూజ చేస్తే 3 నెలల్లో దీని ప్రోగ్రెస్, అంటే నిర్మాణ ప్రక్రియ కంప్లీట్ అయినా కానీ దానికి ఇంటర్నల్గా ఇవ్వాల్సినటువంటి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై దగ్గర నుంచి కూలింగ్ సిస్టమ్స్ వరకు వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత సమయం పట్టుద్ది, ఆ తర్వాత దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం, అంటే విట్ నుంచి అటు మూవ్ ఆన్ చేయడం అనేది ఒక ప్రణాళిక పరంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనగా కనిపిస్తుంది. సో ఇదే క్రమంలో ప్రస్తుతం విట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భవంతుల సముదాయాన్ని పరిశీలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతినిధి బృందాన్ని నియమించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే జనవరిలో మాత్రం క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతి కేంద్రంగా ఆపరేట్ చేయడం సాధ్యమయ్యేటువంటి అంశంగానే కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.